గాంధీ గారిని మెడపెట్టుకొని గెంతేసిన స్టేషన్ ఇదేనండి. పీటర్సన్బర్గ్ స్టేషన్ సౌత్ ఆఫ్రికాలో డర్బన్ సిటీలో ఉంటుందన్నమాట. మన గాంధీ గారు ఆ రోజుల్లో డర్బన్కి పని చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ అయితే కొనుక్కొని వెళ్తుంటే తెల్లవాళ్ళు నల్లవాడేమో అనుకొని చెప్పి ఆయన్ని మెడపెట్టుకొని స్టేషన్లోంచి గెంతేసి లగేజ్ అవి పారేశారు ఈ స్టేషన్లోనమాట. సో దానికి గుర్తుగా ఇప్పుడు ఈ స్టేషన్ క్లోజ్ చేసేసి గాంధీ గారు ఆనవాళ్ళతోని మొత్తం అంతా పెట్టారు. చూసుకోవచ్చు, చూస్తున్నారు కదా గాంధీ గారు మొత్తం మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం స్టేషన్ చేసేశారు. సో మీరు చూసుకుంటే ఆయన ఇగో హర్ట్ అయింది. అప్పుడు ఆయన ఇగో హర్ట్ అయ్యి కోర్టులో కేసు వేశారు. కోర్టులో ఫస్ట్ కేసు ఆయన విన్ అయింది ఏదైనా ఉందంటే ఇదే. తర్వాత ఇదిగోండి మహాత్మా గాంధీ గారు ఇక్కడ మన మోడీ గారు కూడా వచ్చారండి ఈ స్టేషన్కి. చూడండి ఆ పాత ఫోటో, అది కొత్త ఫోటో అనమాట. అక్కడ సూట్ వేసుకుని ఉండేవారు ఈ స్టేషన్ అనమాట. సో ఆ తర్వాత కేసు విన్నారు. ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసుల్లోని మన నల్లవాళ్ళు మన భారతీయులు ప్రయాణించవచ్చు, కాకపోతే సూటు బూటు వేసుకోవాలని కోర్టు చెప్పిందనమాట. సో అది ఆయన్ని ఇక్కడ దించేయడం వల్ల ఆయన ఈగో హర్ట్ అయింది. ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేసింది. ఆ ద్వారా మనం బానిసలుగా ఉన్న మనకి బ్రిటిషర్స్ నుంచి మనకు స్వతంత్రం లభించింది, మనకి పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి. అది ఇక్కడ తెల్లవాళ్ళు గాంధీ గారు పోరాడిన విధానం తీసుకొని నెల్సన్ మండేలా గారు కూడా పోరాడారు. ఇది ఆయన చరిత్ర. ఫుల్ వీడియో నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది.